ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏలాలోయ యుద్ధం. 1 సమూయేలు గ్రంథము 17 అధ్యాయము 19 వచనం. సౌలును వారును ఇశ్రాయేలందరూ ఏలాలోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండిరి. మనము ధ్యానించనయున్న మరో యుద్ధము ఏలాలోయలో జరిగిన యుద్ధము. రాజుకు సౌలు నాయకత్వమున ఇశ్రాయేలీయులు వారికి విరోధముగా ఫిలిష్తీయుల యుద్ధ రంగములో దిగి ఉన్నారు. ఫిలిష్తీయుల పక్షముగా గొలియాతు అను రాక్షసుడు నిలవబడి ఇశ్రాయేలు సైన్యమునకు సవాలు చేయుచున్నాడు. యుద్ధరంగములో నుండిన యెష్షయి 3 కుమారులు మరియు గొర్రెలను కాయుచుండిన దావీదును గూర్చి బైబిలు గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఏలీయాబు, అబీనాదాబు, షమ్మా 8 మంది కుమారులలో దావీదు కనిష్ఠుడు. యవనుడైన దావీదు ద్వారానే దేవుడు గొలియాతును పడద్రోయనయున్నాడని ఎవరు ఊహించి ఉండరు. దానికి కారణం కలదు. అంతకు మునిపే ప్రవక్తకు సమూయేలు యెష్షయి ఇంటికి వచ్చి దావీదును అతని సహోదరుల ఎదుట అభిషేకం చేశాడు. దాని ఫలితముగా అప్పటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దావీదు కంటే పెద్దవారై 3 సోదరులు సైన్యములో ఉన్నారు. వారు పరాక్రమం గలవారే గాని దావీదు ఆత్మపూర్ణుడు. శక్తి చేతనైనను కాక బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును అను జకరియా ప్రవచనము అక్షరముల నెరవేరును. గొలియాతు తన దేవతల పేరున యెహోవాను తిరస్కరించును గాని నువ్వు తిరస్కరించిన యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నానని చిన్న దావీదు పలికి ఉన్నాడు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని తెలుసుకుందరని ప్రకటించును. మానవ జ్ఞానము బలము దేవుని జ్ఞానము బలముతో పోల్చదగినది కాదు. కొందరు రథముల బట్టియు కొందరు గుర్రముల బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. కీర్తన గ్రంథము 20 అధ్యాయము 7-8 వచనాలు. అవును, గొలియాతు నేల మీద పడెను, దావీదు చక్కగా లేచి నిలవబడెను. ఇశ్రాయేలు వారును యోధావారును ఫిలిష్తీయులను తరిమి కొట్టిరి. ఇలాగు ఏలాలోయలో దేవుని ప్రజలకు గొప్ప విజయము కలిగెను. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయము 57 వచనము చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. దేవుడు ఈ దిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.